హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను ఓపెన్ చేసినట్టయితే సో మనం నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చింది. బట్ ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయిపోయి సో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. మనకు అలాంటి అవకాశం అయితే రాలేదు. చూడండి, సో నిన్న ఓపెన్ అయిన దగ్గర నుంచే ఇవాళ రివర్స్ కావడం అయితే జరిగింది. సో మనం డెఫినెట్గా సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాతనే వెళ్ళాలి. అంటే ఇనిషియల్ అవర్స్లో ఫస్ట్ అవర్స్లో సో మనం వెళ్ళాల్సి వస్తే ఈ లోన్ బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తేనే మనం సెల్ సైడ్ వెళ్ళాలి. అది కూడా ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో మొన్న 27th రోజు అంటే క్లోజింగ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రిట్రేస్ కావడం జరిగింది, బౌన్స్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇక్కడ ఇనిషియేట్ చేయడానికి అయితే అవకాశం అయితే రాలేదు. సో పోనీ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందేమో అని చూసాము. సో ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, దాని ఫాలో అప్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. బట్ దీని లో కిందనైతే మనకు ఎలాంటి అవకాశం అయితే రాలేదు. ఇన్ కేస్ లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా సో ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ మనకు 27th రోజు క్లోజింగ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేవి. కానీ అలా వెళ్ళలేదు. సో లేటర్ పీరియడ్లో మనకు ఒకవేళ సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. సో కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అనేది ఇదవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ డౌన్ సైడ్ సిపిఆర్ లాస్ట్లో రావడం జరిగింది. అది అప్పటికి సో ఆల్మోస్ట్ 3 o'clock సమయంలో వచ్చింది కాబట్టి సో మనం దాన్ని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయము. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఆ జోన్లోనే ఓపెన్ అయిపోయి సో డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి రిట్రేస్ వస్తే ట్రేడ్ తీసుకునే వాళ్ళం. రిట్రేస్ అయితే రావడం జరిగింది. బట్ దీని లో కింద మనకు ఎగ్జిక్యూషన్ అయితే కాలేదు. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా లో అనేది తీసుకోము. మినిమం ఒక 2-3 పాయింట్స్ లేదా మినిమం 5 పాయింట్స్ అయితే మనం బఫర్ అయితే తీసుకుంటాం. సో ఆ బఫర్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదని చెప్పవచ్చు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ నుంచి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అంటే ఈ లెవెల్కి వస్తే పుల్ బ్యాకర్స్ తీసుకుందాం. సో బట్ అది ఈ టచ్ అనేది పూర్తిగా కాలేదు కాబట్టి సో మనం ఇక్కడ ట్రేడ్ ఇక్కడ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. సో తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి బౌన్స్ కావడం జరిగింది. బట్ దీని ఫాలో అప్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంటే బాగుండేది. బుల్లిష్ ఇలా ఉండాలి, బట్ ఇది ఆపోజిట్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అంత ఫేవర్గా అయితే లేదు ట్రేడ్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది. సో కాబట్టి సో ఇక్కడ కూడా వదిలేద్దాం. సో ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒక మనం సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ నుంచి ప్రైస్ అనేది చూడండి ఇక్కడ 2 వరుస క్యాండిల్ తోటి రివర్స్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్, మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ ఏదైతే మనం సప్లై జోన్ ఇచ్చామో అది పర్ఫెక్ట్గా వర్క్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోను. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇవాళ లాస్ట్లో అక్కడికి రావడం అయితే జరిగింది. మేబీ అంటే ఇక్కడ యాక్చువల్గా ప్రైస్ అనేది అంటే నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళేది ఉంటే ఈ గ్యాప్ అనేది ఫిలప్ కాదు. సో ఇక్కడ నుంచే బౌన్స్ అయ్యేది ఉంటే ఫిలప్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఈ గ్యాప్ అనేది ఫిల్ జరిగింది అనుకోండి. సో ఈ గ్యాప్ అనేది ఉంది చూడండి. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ జరిగితే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్గా యాక్ట్ కావడానికి, సపోర్ట్ జోన్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ అంటే ఏదైతే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగిందో ఈ జోన్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఈ జోన్ కింద ట్రేడ్ అయితే మాత్రం మనం సెలాన్ రైజ్గా ఉంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో అంటే సిఈ బై చేయడం కంటే పిఈ బై చేయడం అయితే ఉత్తమమైనది అవుతుంది ఎప్పుడు. బట్ ఈ జోన్ కింద ట్రేడ్ అయితే ఎక్కువ శాతం సెల్ సైడ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ను మార్క్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ జోను. సో ఈ జోన్ కింద ట్రేడ్ అయితేనే మార్కెట్స్ అనేటివి బేరిష్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇంకా పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,300 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ అయింది, అంటే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే షార్ట్ కవరింగ్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఒక డోజీ టైప్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. నిన్నటి రోజున హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయి సస్టైన్ అయింది కాబట్టి ఒకవేళ ఇది ఇనిషియల్ గ్యాప్ మనం కన్సిడర్ చేసినట్టయితే ఇన్ కేస్ ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్ కాకపోతే మాత్రం డెఫినెట్గా మనం దీనిపైన నుంచి మనం బై సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ గ్యాప్ అనేది ఫిల్ జరిగింది అనుకోండి, ఈ గ్యాప్ అనేది ఫిల్ జరిగితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. అంటే ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ కాలేదనుకోండి, దీనిపైన అంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఉందో దీనిపైన మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ 16,900 అవుతుంది, సెకండ్ టార్గెట్ 17,100 కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం డిసిషన్ తీసుకుందాం. ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాప్ చూద్దాం. ఇక అవర్లో చూసినట్టయితే మనకు బులిష్నెస్ షో చేస్తుంది. మనం హయ్యర్ టైం ఫ్రేమ్ని కన్సిడర్ చేయాలి, డైలీ టైం ఫ్రేమ్ని కన్సిడర్ చేసినట్టయితే బెరిష్నెస్ ఉంది, బట్ పుల్ బ్యాక్ వెనుకకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలా వెనుకకు వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 16,250 కావడానికి అవకాశం అయితే ఉన్నది డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 16,900 దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే అప్పర్ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు పర్టికులర్గా మనం చూసేది ఏంటంటే ప్రీవియస్ డే హైను S1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఇది ఓపెన్ అవడే S1 కింద ఓపెన్ అయింది. S1 కింద ఓపెన్ అయిపోయి నియర్లీ S2 దాకా వెళ్ళడం జరిగింది. ఇది S2 కాదు, ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిపిఆర్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ సిపిఆర్ నుంచి డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. తర్వాత 2 o'clock తర్వాత మళ్ళీ ఎఫ్ఐఎల్ రావడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు కూడా ఎఫ్ఐఎల్ సెల్ చేసి ఉంటారు. అందుకే ఇంత డ్రాస్టికల్గా 2 o'clock తర్వాత సడన్గా డౌన్ సైడ్ వచ్చిందంటే ఎఫ్ఐ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నట్టే. అంటే వాళ్ళు అగ్రెసివ్గా సెల్ చేయడం అయితే జరిగింది. అంటే ఇలా డౌన్ సైడ్లో మనకు 1-2 రిలీఫ్ ర్యాలీస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం వాటిని చూసి మనం కంప్లీట్గా మార్కెట్ డౌన్ సైడ్ అయిందని అనుకోవద్దు. కంప్లీట్గా ఎఫ్ఐఎల్ అనే వాళ్ళు మినిమం ఒక 2 weeks వాళ్ళు కంప్లీట్గా బయింగ్ మోడ్లో ఉంటే నెట్ టు నెట్ బైలో ఉంటే అప్పుడు మనం మార్కెట్లో ఒక బులిష్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎనీహౌ చూద్దాం. ఇక మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఇక్కడ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. రెండోసారి కూడా పుల్ బ్యాక్ స్ట్రాటజీ, మూడోసారి కూడా పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం అయితే జరిగింది. స్మాల్ రిస్క్ తోటి మనం ఒకే రోజు 3 స్ట్రాటజీస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ కావడం జరిగింది. కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది సిపిఆర్ ప్రకారం మోర్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక
సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఆ జోన్ వరకు అయితే రాలేదు, దాని అంటే ముందు నుంచే బౌన్స్ కావడం అయితే జరిగింది. సో చూద్దాం రేపటి రోజున జోన్స్ ఒకసారి ఇక రేపటి రోజున ఇక్కడ ఒక ఆల్రెడీ నిన్నటిదే ఈ సప్లై జోన్ ఉంది. డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇన్ కేస్ ఈ జోన్ అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 34,820 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ స్ట్రాంగ్ డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒకసారి సో ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో కాబట్టి ఇది బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్సైడ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో ఇక్కడ బౌన్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు మినిమం 1:2 ఆర్ 3 టైమ్స్ రిటర్న్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వరకు ఫ్రీ ఫాల్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సపోర్ట్గా కూడా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా దిస్ లెవెల్ అంటే ఇది మనకు ఈ లెవెల్ మీరు మార్క్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైల్ వచ్చేసి 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అలాగే పుట్ సైడ్ వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ కూడా లాంగ్ బిల్డప్ అయింది, కొన్నిటిలో షార్ట్ కవరింగ్ అయింది. కాబట్టి సో నెగిటివ్నెస్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. చూద్దాం. ఇక హెచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ గ్యాప్ను ఫిల్ చేసుకుంటూ సో మళ్ళీ ఈ కన్వర్జన్ లైన్ అండ్ బేస్ లైన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో దట్ ఈజ్ 34,800 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి సో ఈ 34,800 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే అంటే ఇన్ కేస్ రేపు ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ టెస్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కింద ట్రేడ్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మేబీ రేపు కాదు ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ ఇలా వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక్కడ ఎక్కడ మళ్ళీ సో మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లేవు కాబట్టి డెఫినెట్గా ఫ్రీ ఫాల్ అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ 34,800 వరకు డౌన్ సైడ్లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది సో ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 34,700 నుంచి 34,500 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కూడా కంప్లీట్గా మనకు సో అంటే సమ్వాట్ బులిష్నెస్ ఉన్నది. బట్ కానీ ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ 1 టైం 2 టైం అండ్ 3 టైం. సో 3 టైం ఈ లెవెల్ బ్రేక్ అంటే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. సో 4th టైము మంచి బుల్లిష్ క్యాండిల్స్ తోటి బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర కొన్ని పెండింగ్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు బౌన్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అంటే ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టార్గెట్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్ అనేది 34,800 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి
అవకాశం అయితే ఉంటుంది. సో మన ఇమీడియట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది 35,800 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 1 సెకండ్. సో నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది సో ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో మళ్ళీ 31st మే సో వీళ్ళు మళ్ళీ -1,000 క్రోర్స్ని సెల్ చేయడం జరిగింది. సో నిన్న ఒక్కరోజు మాత్రమే వాళ్ళు జస్ట్ పాజిటివ్గా ఉన్నారు, అది కూడా ఓన్లీ జస్ట్ 500 క్రోర్స్ మాత్రమే మళ్ళీ వాళ్ళు సెల్లోనే ఉండడం జరిగింది. 2 o'clock తర్వాత ఒక బిగ్ బేరిష్ మూవ్ వచ్చిందంటే డెఫినెట్గా సో మనం ఎఫ్ఐలు సెల్ చేసిరని మనం భావించడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి మన వ్యూ సెల్ ఆన్ రైజ్గానే ఉంచండి. సో ఇంకొక 1 వీక్ గడిస్తే కానీ మనం చెప్పలేము మార్కెట్స్ బుల్లిష్నెస్ లేదా బేరిష్నెస్, అంటే బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం ఉందని. సో ప్రస్తుతానికైతే బేరిష్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. చూద్దాం. ఇంకా ఇంట్రాడే పర్పస్లో నిన్న మనం ఇవ్వబడిన స్టాక్స్లో గేల్ అనేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. సో మనం జనరల్గా ప్రీవియస్ నారో సిపిఆర్ రావడం జరిగింది. నారో సిపిఆర్ వచ్చినప్పుడు ప్రీవియస్ డే హై ఉన్న R1 బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. స్మాల్ రిస్క్ రివార్డ్ అనేది మోర్ దెన్ 1:5 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ను ఇంట్రాడే పర్పస్లో యూజ్ చేయండి. డెఫినెట్గా అంటే మనం ఒక 5 స్టాక్స్ ఇస్తే 1 or 2 డెఫినెట్గా పర్ఫామ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి సో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఇంకా రేపటి రోజున ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.